సావాసం కొరకు ఆయన మనం చేసుకుని ఉన్నాడు, ఆయనతో ఆనందించుట కొరకు. కానీ మనము లోకము ఆశతో మొట్టమొదటిగా ఏంటి, డబ్బు లేదా లోకము ఒకటేని కాదు, మేము కొన్ని పెట్టుకున్నాం అంతేగాని లోకానుసారమైనవి, డబ్బు అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, లోకానుసారం కొరకు దేవుని విడిచిపెట్టేసి అండి డబ్బు, దాని తర్వాత అది శాశ్వతమా, దానివల్ల ఆనందం వచ్చిందా, వేదనే. దాని తర్వాత లోక స్నేహము, లోక ప్రేమలు, మనుషుల్ని నమ్మి ఎంతమంది మోసపోయారండి, అనేక మంది మోసపోయి ఉన్నారు. కాబట్టి ఆ మనిషి స్నేహము కోరుకున్నప్పుడు అది శాశ్వత కాలమైన ఆనందమే అని. తర్వాత అండి వ్యసనాలు అండి, ఒకటని కాదు, డ్రింకింగ్, స్మోకింగ్, ఈ మధ్యన ఫోన్లు, మొబైల్లో యాప్లతో గేమ్స్, లేకపోతే అనేకమైన వ్యసనాలతో ఈ యొక్క మానవులు అని మనని అనేక మంది అండి దేవుడికి దూరమై దేవుని బాధపట్టేవారిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే వీటన్నిటిలో అతడికి ఏం లేదు, మనశ్శాంతి లేదు, సుఖము లేదు, ఆనందం లేదు, ఉన్నది శాశ్వత కాలం కాదు. కాబట్టి ఎప్పుడైతే ఆ వేదంలో ఉన్నప్పుడు వచ్చే థాట్స్ ఏంటి, చనిపోదాం, ఉరేసుకుందాం, మందులు తాగుదాం, లేకపోతే ఎక్కువ ఆ మెడికల్ షాప్లో ఉన్నాయన్నీ వేసుకొని ఒకేసారి వేసుకొని చచ్చిపోతాం, ఎందుకు బతుకు అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకుంది, ఎందుకు మనం పుట్టించుకుంది అంటే ఆయనతో మరలా సావాసంలోకి రావట కొరకే ఆయన ఆ సర్వ ఆ భూమి ఆ సమస్తమును నిర్మించి ఉన్నాడండి. అంటే ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు, పాపులైన మన కొరకు ఆయన ఏమండి మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మరలా దేవుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయన ప్రార్థన చేసినప్పుడు గొప్పగా దేవుడు మరలా వచ్చి వాటన్నిటి నుండి విడిపించి రక్షణ వస్త్రాలను వెళ్ళి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు చాలా ప్రయాసపడ్డారు. వీళ్ళు చాలా కుటుంబాల్లో అండి రక్షణ ఇంకా లేదు, కానీ వారు ఎంతగానో ప్రేమించి అండి చర్చికి నడిపిస్తూ ఉంటారు. యూత్ మీటింగ్కి అమ్మ రండి అంటే సరేలే అయ్యా పంపిస్తాంలే అని వారు ఎంతగానో ప్రోత్సహించున్నారు. వారిని బట్టి కూడా, వాళ్ళ తల్లిదండ్రులను బట్టి కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదమ్మా. హల్లెలూయా. వీరి గురించి కూడా చిన్న ప్రార్థన చేయవలసిందిగా దానియేల్ పాస్టర్ గారిని, వీళ్ళ పిల్లల గురించి, వాళ్ళ కుటుంబం గురించి చిన్న ప్రార్థన చేస్తే వాక్యంలోకి మనం వెళ్ళిపోతాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, గొప్ప దేవుడా, సృష్టికర్త, పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నా.